ఉల్లిపాయ జేబులో పెట్టుకుంటే వడదెబ్బ తగలదా? కేంద్ర మంత్రి చెప్పిన రహస్యం. ప్రస్తుతం రోజుల్లో ఎండలు ఎంత భయంకరంగా ఉన్నాయో మనందరికీ తెలుసు. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల కంటే ఎక్కువగా చేరుకోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇలాంటి కష్ట సమయంలో వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి రకరకాల చిట్కాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఒక చిన్న ఉల్లిపాయను జేబులో ఉంచుకుంటే చాలు, వడదెబ్బ తగలదు అనే ఒక పాతకాలపు మాట ఇప్పుడు మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఒక వీడియోలో ఎండ తీవ్రత నుంచి రక్షణ పొందడానికి ఉల్లిపాయను జేబులో పెట్టుకోవాలని సలహా ఇచ్చారు. ఆయన చెప్పిన ఈ మాటలు ఇంటర్నెట్లో విపరీతంగా షేర్ అయ్యాయి. ఉల్లిపాయ అనేది ఒక సెక్యూరిటీ కవచంలా పనిచేస్తుందని ఆయన ఈ వీడియోలో వివరించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే జేబులో ఉల్లిపాయ పెట్టుకోవడం వల్ల నిజంగానే ఎండ నుంచి రక్షణ లభిస్తుందా అనే దానిపైన అనేక అనుమానాలు ఉన్నాయి. మెడికల్ సైన్స్ మరియు నిపుణుల అభిప్రాయం ప్రకారం దీనికి ఎటువంటి సైంటిఫిక్ రుజువు లేదు. అంటే కేవలం జేబులో ఉల్లిపాయ ఉండడం వల్ల మన శరీర ఉష్ణోగ్రత అస్సలు తగ్గదు. మన శరీరానికి హీట్ స్ట్రోక్ లేదా వడదెబ్బ ఎప్పుడు తగులుతుందంటే బాడీ తనను తాను చల్లబరుచుకోలేనప్పుడు మాత్రమే ఈ పరిస్థితి వస్తుంది. శరీరం లోపల వేడి పెరిగిపోయి అది బయటకు పోవడానికి దారి లేనప్పుడు అనారోగ్యానికి గురవుతాము. ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల బాడీలో నీటి శాతం తగ్గిపోయి డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. ఇటువంటి పరిస్థితిలో జేబులో ఉల్లిపాయ ఉండటం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని డాక్టర్లు చెప్తున్నారు. కానీ ఉల్లిపాయలో కొన్ని అద్భుతమైన గుణాలు దాగున్నాయని కూడా నిజమే. ఉల్లిపాయలో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు సల్ఫర్ వంటి మంచి అంశాలు ఉంటాయి. ఇవి మన శరీరాన్ని చల్లదనాన్ని ఇచ్చే శక్తిని కలిగి ఉంటాయి. కాకపోతే ఆ ప్రయోజనం అందాలంటే ఉల్లిపాయను జేబులో ఉంచుకోవడం కంటే పచ్చి ఉల్లిపాయను ఆహారంలో భాగంగా తీసుకోవాలి. భోజనంతో పాటు పచ్చి ఉల్లిపాయ ముక్కలు తింటే మన శరీరానికి చెమట పట్టే ప్రక్రియ బాగుపడుతుంది. చెమట పట్టడం వల్ల మన శరీరంలో సహజంగానే చల్లబడుతుంది. కాబట్టి ఎండలో ఇది చాలా మేలు చేస్తుంది. అందుకే పాతకాలం నుండి మన పెద్దలు ఉల్లిపాయను ఎండల సమయంలో ఎక్కువగా వాడేవారు. క్రమంగా అదొక నమ్మకంలా మారి జేబులో పెట్టుకుంటే చాలు అన్న స్థాయికి చేరుకుంది. మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చెప్పిన మాటలు కేవలం ఒక సాంప్రదాయ నమ్మకం మాత్రమే, కానీ అది మోడర్న్ సైన్స్ ప్రకారం కరెక్ట్ కాదు. ఎండల నుండి రక్షణ పొందాలంటే మనం మరికొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలి. మొదటిది, ఎప్పుడు నీళ్లను ఎక్కువగా తాగుతూ ఉండాలి. బాడీని హైడ్రేట్గా ఉంచుకోవడం వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఉన్న అతిపెద్ద మార్గం. నీళ్లతో పాటు ORS లేదా నిమ్మరసం లాంటి పానీయాలు తీసుకుంటే శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది. బయటకు వెళ్ళేటప్పుడు తలకు నేరుగా ఎండ తగలకుండా క్యాప్ పెట్టుకోవడం లేదా ఒక క్లాత్ కట్టుకోవడం చాలా అవసరం. ఇలా చేయడం వల్ల సూర్యకిరణాల వేడి నేరుగా మెదడుపై ప్రభావం చూపకుండా ఉంటుంది. ఎండాకాలంలో మనం వేసుకునే బట్టల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. తేలిపాటి రంగులు ఉన్న కాటన్ బట్టలు వేసుకోవడం వల్ల గాలి ధారాళంగా ఆడి శరీరం చల్లగా ఉంటుంది. అలాగే మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా అవసరమైతే తప్ప ఈ సమయంలో బయటకు వెళ్ళకపోవడం మంచిది. ఆహార విషయంలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి. మసాలాలు ఎక్కువగా ఉన్న కూరగాయలు లేదా నూనెలో వేయించిన పదార్థాలు తింటే శరీరంలో వేడి ఇంకా పెరుగుతుంది. వీటికి బదులుగా పుచ్చకాయలు, కీరదోసలు మరియు కర్బూజా వంటి పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. ఈ పండ్లలో నీటి శాతం ఎక్కువగా ఉండడం వల్ల బాడీ కూల్గా ఉంటుంది. చివరిగా ఒక మాట ఏమిటంటే, పాతకాలపు చిట్కాలు మనకు మంచి చేస్తాయి, కానీ వాటిని సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఉల్లిపాయను జేబులో పెట్టుకోవడం కంటే తినడం వల్ల ఎండ దెబ్బ నుంచి ఎక్కువ ఫలితం ఉంటుంది. జేబులో ఉల్లిపాయ ఉంది కదా అని నిర్లక్ష్యంగా ఎండలో తిరగడం ప్రమాదకరం. ఎండలు పెరుగుతున్న ఈ కాలంలో మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవాలి. సరైన ఆహారం, తగినంత నీరు మరియు ఎండలో వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతాయి. ఈ వేసవిలో జాగ్రత్తగా ఉండండి మరియు మీ కుటుంబ సభ్యులకు కూడా ఈ విషయాలు తెలియజేయండి.